భగవద్బంధువులైనటువంటి విశేషమైనటువంటి మా సురిశెట్టి ఫ్యామిలీ ఆప్తమిత్రులు లక్ష్మీనరసింహస్వామి వారి భక్త బృందం, మన సనాతన ధార్మికులు, ఇక్కడికి విచ్చేసిన వీళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. వచ్చిన పురప్రముఖులు ఉప్పల వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ శ్రీశైలం గారు, భూమశంకర్ గారు, మరియు సార్ కిరణ్ గారు, బాలరాజు గారు, సుందర బాలరాజు గారు, పేరు పేరిన అందరూ, ముఖ్యంగా మా లింగేష్ గుప్తా గారు గత గత ఒక 18 సంవత్సరాల క్రితం నా మనసులో కలిగినటువంటి ఒక కోరిక, ఒక సంకల్పం ఉంది. యాదాద్రి వెళ్ళినప్పుడు ఒకరోజు నేను కళ్యాణం టికెట్ తీసుకున్నాను. ఆ కళ్యాణం టికెట్ తీసుకున్న తర్వాత మనల్ని అక్కడ కూర్చోబెట్టారు. మేము ఏదో ఒడిబియ్యం తీసుకువెళ్ళాం, అక్కడ కూర్చోబెట్టారు, టికెట్ తీసుకున్నారు, కళ్యాణం వాళ్ళే చేసేసారు. మనకేం చేయలేదు. మేము మాకు కొన్ని అక్షంతలు ఇచ్చారు, ఆశీర్వాదం చేశారు, ఒక కంకణం ఇచ్చారు, ఒక ప్రసాదం ప్యాకెట్ ఇచ్చారు, పంపించేశారు. అక్కడ స్వామివారి వైభవం చూస్తుంటే మాకు ఒక అవకాశం దొరికితే చాలు బాగుంటుంది. నేను ఒక స్వామివారి పైన ఒక చెంపెడు నీళ్లు పోసినా బాగుంటుంది, స్వామివారికి అభిషేకం నా చేతులారా చేసినా, ఒక పువ్వు పెట్టినా, అక్కడ మనం తులసి మాల తీసుకుని వెళ్తాం, బయట కొనుక్కుంటాం. ఆ తులసి మాల వేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మనమే మన ఇళ్లలో ఒకసారి స్వామివారి కళ్యాణాన్ని చేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు కూడా నాకున్నటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంట్లో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం జరగాలని ఆ రోజు ఒక 18 సంవత్సరాల క్రితం నిర్ణయించారు. 18 సంవత్సరాల క్రితం నేను అనుకున్నది ఒక 4 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా 39 నెలల క్రితం. అంటే మేము అనుకున్న తర్వాత 2 నెలలకే సంకల్పాన్ని ప్రారంభించాం. ఈ యొక్క సంకల్పం ఏమైంది అంటే, ఒకరోజు మా గజవెల్లి సాంబమూర్తి గారు ఈ దేవతా విగ్రహ పరిరక్షణ సమితిని ఒకటి పెట్టారు. మనము ఎక్కడ పడితే అక్కడ కాల్వలలో వేస్తుంటాం విగ్రహాలని, లేకపోతే గుడి దగ్గర పెడుతుంటాం, గుళ్ళల్లో వేస్తుంటాం మన దగ్గర చిత్రపటాలని. వాటన్నింటినీ సంగ్రహించి ఒక హోమం చేసి ఆ హోమంలో వెయ్యాలి అనే ఒక సంకల్పానికి ఒక పెద్ద ట్రస్టును ఏర్పాటు చేసి దానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు నన్ను. అక్కడ వెళ్ళినప్పుడు ఒక మా వాడకట్ట నరేందర్ గారు నన్ను తీసుకెళ్ళారు. సరే గురువు గారు మీరు తీసుకెళ్ళండి అని వారికి అప్పచెప్పారు. మా బావగారు అంటారు. అక్కడ నాకు ఒక వ్యక్తి కనిపించారు. నేను ఇలాగే నాకు ఒక సంకల్పం ఉంది అని చెప్పినప్పుడు ముందుగా స్పందించిన వ్యక్తి మా అక్కడ కెమెరా ఈ లింగేష్ గుప్తా గారని, మా లింగేష్ గుప్తా గారు దానికి ఆజ్యం పోసారు. ఆజ్యం పోసి అక్కడి నుంచి మేము లింగేష్ గుప్తా గారు ఇంకొక 2-3 కలిసి ఇప్పటికి నాన్ స్టాప్ గా 39వ కళ్యాణం ఈ రోజు మీ ముందు జరుపుకోగలుగుతాం. దానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత నిర్విఘ్నంగా ఒక్కొక్క ఇంట్లో తీరా చూస్తే ఇప్పుడు ఎవరైనా ఈ కళ్యాణం చేసుకోవాలి అంటే జూలై ఉంది. జూలైలో మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే మే బుక్ అయిపోయింది, జూన్ బుక్ అయిపోయింది, ఆగస్టు బుక్ అయిపోయింది, నవంబర్ కూడా బుక్ అయిపోయింది. జూలై, సెప్టెంబర్ మాత్రమే అవకాశం ఉంది. ఆగస్టులో 2 స్వాతి నక్షత్రాలు వస్తున్నాయి. అలా మా సంకల్పం 108 కళ్యాణాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఈ యొక్క చేస్తూ ఈ 39వ కళ్యాణం మాకు అవకాశం ఇచ్చినటువంటి సూరిశెట్టి సింహయ్య గారి పుత్రుడు శ్రీనివాస్ గారు, సురేష్ గారు మరియు శశిధర్ గారు, వీరందరూ కూడా స్వామి ఈ రోజు 39వ కళ్యాణం మా దాంట్లో చెయ్యాలని మమ్మల్ని అడిగినప్పుడు మేము వారి యొక్క విన్నపాన్ని స్వామికి విన్నవించి ఆయన ఆజ్ఞతో ఈ రోజు మీ ముందు స్వామి వారి కళ్యాణము వైభవంగా జరుగుతుంది. ఇప్పటి వరకు స్వామి వారి కళ్యాణంలో విశ్వక్సేన ఆరాధన జరిగింది,
సుదర్శన ఆవాహన జరిగింది. 108 కలశాల ఆవాహన చేసి స్వామివారికి మలాపకర్చక స్నానము, తిరుమంజనము, శంఖధార, చక్రధార, సహస్రధార, ఫలరసాభిషేకము, పంచామృతాభిషేకము, మహాలంకరణ జరిగింది. ఇప్పుడు స్వామివారికి చాలాసేపటి తర్వాత ఇప్పుడు మీకు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం మీకు కాగానే జై బోలో లక్ష్మీ నృసింహ భగవానికి జై అనే నామంతో మారు మోగాల్సిందిగా మీ అందరికీ సవినయంగా వినమ్ర విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు చక్కగా ఇక్కడ స్వామివారికి నాద నీరాజనం ఉంది. ఇప్పటిదాకా విన్నారు స్వామివారికి వీణ, సితార్ వాదన చక్కగా భక్తి పారవశ్యంలో పోయించారు. ఇంత పెద్ద కార్యక్రమం మేము ఇంత తక్కువ సమయంలో ఎలా చేయగలిగామనంటే చక్కగా వీణుల విందుగా మాకుంది. ఇది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, ఏదో చిన్న చిన్న భజనలలాగా కాకుండా, అంటే భజన తప్పుగా, భజన చాలా గొప్పది. కలియుగంలో భగవంతుని చేరుకోగలిగే ఒకే ఒక సున్నితమైన మార్గం ఏదైనా ఉంది అంటే భజన, నామస్మరణ. కలవు స్మరణాన్ముక్తి. ఈ కలిలో మనం భజన చేసిన స్వామివారిని కీర్తించినా మనకు ముక్తి కలుగుతుంది. ఎందుకంటే తపస్సు చేయక్కర్లే, మనకి యోగం చేయక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళి హఠాంగ యోగ సాధన కూడా చేయక్కర్లేదు. మీరు నిజంగా మోక్షం కావాలి అంటే స్వామివారి కైంకర్యము చేసుకొని స్వామివారి రూపదర్శనము, స్వామివారి నామస్మరణ, భజన సంకీర్తనము, ఇవే మనకు నవవిధ భక్తి మార్గాలలో సులభమైనటువంటి మార్గాలుగా మన ముందుకు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మేము సాయంత్రం 3 గంటలకి ప్రారంభించాలనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల, ఇది ఫంక్షన్ హాల్ కాబట్టి ముందు ఒక ఫంక్షన్ ఉండింది, అక్కడి నుంచి మనకు చేతికొచ్చి ఇదంతా వైభవంగా తీర్చిదిద్దడానికి కాస్త వ్యవధి కలిగింది. కాబట్టి మీరందరూ సహృదయంతో మా మీద, స్వామివారి మీద భక్తితో, మా మీద గౌరవంతో, ప్రేమతో ఇంకొక మీరు రోజు అయ్యే సమయానికన్నా 1 గంట సేపు ఎక్కువైంది అనుకోండి, మాకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇంకొక గంట సేపు, మీరు అనుకున్న సమయం కన్నా ఇంకొక గంట సేపు ఎక్కువ ఇవ్వవలసిందిగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కాస్త. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్యాదానం చేసే ఒక మహాయోగాన్ని మీకు ఈరోజు కల్పించబోతున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కన్యాదానం చేసే అవకాశం కూడా మీకు వస్తుంది. కన్యాదానం ఎందుకు చేయాలి? ఒక మానవ కన్యను ఇంకొక మానవుడికి ఇచ్చి కన్యాదానం చేస్తే వైదికంగా మనకు ఎటువంటి లాభం పొందుతామో, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులు, మాతృమూర్తుల యొక్క తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం ఏదో ఈ రోజు నేను ఈ స్వామివారి కళ్యాణ మండపం మీదుగా మీకు చెబుతున్నాను. తల్లి, మీ యొక్క తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం చెప్తాను. మగ పిల్లలు పుట్టలేదని అంటారు కదా, పున్నామనరకం కోసం. పున్నామనరకాన్ని తీసేవాడు మగ పిల్లలు అంటారు కదా, కానీ ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి నరకమే ఉండదు. అసలు నరకం అంటూ ఉంటే కదా పున్నామనరకం అనడానికి, వాళ్ళకి నరకం ఉండదు. ఎందుకంటే చెప్తాను, ఈ భూమండలం నుంచి సూర్యమండలం వరకు నువ్వులను ఒక రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను పక్కకు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నువ్వు గింజను పక్కకు వేస్తే ఆ నువ్వుల కొండ తరిగిపోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుందో అన్ని వేల సంవత్సరాలు మీ యొక్క 10 తరాల పూర్వం వాళ్ళు, రాబోయే 10 తరాల వారు బ్రహ్మలోక ప్రాప్తి వహిస్తారు. ఇది తల్లిదండ్రులు, కన్యాదానం చేసిన తల్లిదండ్రులు పొందే లాభం. ఒక మానవ కాంతను ఇంకొక మానవుడికి ఇచ్చి కన్యాదానం చేస్తే, మరి ఈ రోజు మీరు కన్యాదానం చేసేదానికి అమ్మవారు సాక్షాత్తుగా లక్ష్మీదేవిని స్వామి వారికి కన్యాదానం చేస్తున్నారు, నరసింహస్వామి వారికి మీరు కన్యాదానం చేస్తున్నారు. అంటే మీరేమవుతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కన్యాదానంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఏమవుతారు? లక్ష్మీదేవికి కన్యాదానం చేయాలంటే మీరు కన్యాదానాలు ఎవరు? తల్లిదండ్రులే కదా. మీరందరూ ఈరోజు సమంత్రపూర్వకంగా గురువు గారు, వేద పండితులు మంత్రం చెబుతారు. ఆ మంత్రం చెప్పినప్పుడు మీ కుడి చెవు పైన, ఎడమ చెయ్యి మీ హృదయం పైన పెట్టుకొని ఆ మంత్రాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. అలా చెబితే మీరు ఆ కన్యాదానం చేసిన ఫలం మీకు దక్కుతుంది. మీరు ఈరోజు లక్ష్మీదేవికి సాక్షాత్తుగా తల్లిదండ్రులు కాబోతున్నారు. అలా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఈ కన్యాదానంలో పాల్గొనవచ్చు. దీనికి కన్యాదానం కదా వరకట్నం ఇవ్వాల్సి ఉంటుంది, జాగ్రత్త. అయితే అలా వచ్చిన వరకట్నాలు మేము ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తాం.
ధార్మిక కార్యక్రమాలకి ఎవరి సొంత విషయాలకు వాడుకోవడం జరగదు. ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఇప్పటి వరకు వాడుతూ వచ్చాం, ఇక ముందు కూడా వాడుతూనే ఉన్నాం. కాబట్టి లక్ష్మీదేవిని స్వామివారికి కన్యాదానం చేయాలంటే మీ స్థాయిలో మీరు స్వామివారికి విన్నవించుకోండి. జై బోలో లక్ష్మీ నరసింహ భగవానికి.
స్వామివారికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారికి యజ్ఞ విధానం జరుగుతోంది, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహరం పురస్కారాలు ఆయుష్య మంత్రియం ప్రతిమంతు శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తు స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంలో చేసేటువంటి మహాసంకల్పం మహావిశేషమైనది కావున అందరూ కూడా మహాసంకల్పాన్ని శ్రద్ధగా వినండి. ఓం అధానంతవీర్యస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమితి శక్త్యా ప్రియమాణస్య మహాచలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి సూర్యేంద్ర బ్రహ్మాండానామేకతమే వ్యక్త ప్రకృతి మహాసంకారం పృథివ్యాపస్తేజో వాయువ్యాకాశాద్యా వరుణేరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీవరः కూర్మానందాద్యష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళాది సప్తలోకస్యోపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక చిరోలోక తపోలోక సత్యలోకాదిలోక సప్తలోకాది అధోభాగే మహానారాయమాణ ఫణిరాజ రాజశేషస్య సహస్రమణిగుణ మండల మండికే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదందారు భౌమ సుప్రతీకాఖ్య సుఖండి సుందరండోత్తంబితే మహేంద్రమలయ సహ్య శక్తి మధ్యక్ష విద్యపారయాత్రాఖ్య సప్తకులాచర మధ్యే మదంగమాల్యవత్కిష్కిందరుష్యమోకేమకోటాది పంచమహారగాధిష్ఠితే ఇంద్రద్వీపకుశేరతామ్రగమస్తినాగ సౌమ్యగాంధర్వచారణ భారతేత్యాది నవఖండఖండాత్మికే అంగమంగకలింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాల కేరళ చోళ బంగాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కర్ణాట వాణాట పుళీంద్రాంధ్రద్రావిడ విదర్భ విదేహ బాలిక బర్బర కేకయ కోశల కుంకర కొంకణ టెంకణ సౌరసేన మత్స్యమేంద్రవ సింధు దుర్వాంచాల భోజికటకే ఇత్యాది మధ్య దేశాద్యనేక విశేష భూపాల విరాజితే ఇంద్రద్వీప కుశేరతామ్రకమస్తినాగ సౌమ్య గాంధర్వచారిణ భారతేత్యాది నవఖండఖండాత్మికే మహేంద్రమలయ సహ్య శక్తి మధ్యక్షమాలయాత్ర ఇంద్రకలాచల మధ్యే ఇంద్రాగ్నియమనునిత వరుణవాయు కుబేరి సామ్యాఖ్యాష్టలోకపాల పాలితే అందరమ్య కళింగ కాశ్మీర కాంబోజ కామరూపాది భూపాల విరాజితే చంపక వందక విందక ధరతుకుది దేవతారు కదలికే దారుణ్యాది దశారుణ్యాయుతే
क्रमेण सर्वराजसमुद्रकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं मंडलपर्यन्तं कृतदासेर्वसहस्रावधाने एकैकमाशावक्रमेण सर्वराजसमुद्रकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं सूर्यमण्डलपर्यन्तं कृतदासेर्वर्षसहस्रावधाने एकैकमाशावक्रमेण सर्वराजसमुद्रकाले ब्रह्मलोके नित्यनिवासित्यर्थं तिलैः మేము ముందుగా గోత్రస్య అన్నప్పుడు మీరు గోత్రం చెప్పుకోండి, నామధేయస్య అన్నప్పుడు నామధేయం, వంశ నామధేయ అన్నప్పుడు ఇంటి పేరు చెప్పుకోండి, పుత్రస్య పుత్రికస్య అన్నప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోండి. ఈ యొక్క మహాసంకల్పంలో అందరి యొక్క పేర్లు, అందరి యొక్క గోత్రాలు, అందరి యొక్క నామధేయాలు అందరూ కూడా స్వామివారికి మనసులో చెప్పుకోండి. ప్రప్రథమంగా గోత్రస్య మీ యొక్క గోత్రము చెప్పుకోండి. వంశ నామధేయస్య మీ యొక్క ఇంటి పేరు, నామధేయస్య యజమానస్య యజమాని యొక్క పేరు నామధేయం. ధర్మపత్ని మీ యొక్క భార్య, ధర్మపత్ని సమేతస్య పుత్రస్య పిల్లల పేర్లు, పుత్రికస్య మాతుః పితుః మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పేర్లు కూడా చెప్పుకోవచ్చు. మాతుః పితుః సకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సభాంతరవానాం చెప్పండి. తిలైః గ్రహమండల పర్యంతం కృతరాశీర్వర్షసహస్రావసానే सर्वराजसमुद्रकाले బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం మాశైః ధ్రువమండల పర్యంతం కృతరాశీర్వర్షసహస్రావసానే మాసావృతక్రమేణ सर्वराजसमुद्रकाले బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం యవైః గ్రహమండల పర్యంతం కృతరాశీర్వర్షసహస్రావసానే सर्वराजसमुद्रकाले ब्रह्मलोके నిత్యనివాస సిద్ధ్యర్థం యజమానస్య గోత్రస్య నామధేయస్య సభ్రాతృకస్య సభాంతరస్య యోగక్షేమస్థైర్యధైర్యకీర్తి భయారోగ్యైశ్వర్య వృత్త్యర్థం చెప్పండి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయై చ నాతిచరితవ్యా. స్వామివారు చెప్తున్నారు, మీరు ఎవరు చెప్పకూడదు. నాతిచరామి నాదిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయై చ నాతిచరితవ్యా. నాదిచరితవ్యా స్వామినః నాదిచరామి. మళ్ళీ ధర్మే చ ధర్మే చ అర్థే చ అర్థే చ కామే చ త్వయై చ నాతిచరితవ్యా. నాదిచరితవ్యా స్వామినః నాదిచరామి. అయ్యా మళ్ళీ చెప్పండి. స్వయంభువ స్వయంభవ స్వారోచ్యశోత్తమ స్వారోశిషోత్తమ అగ్నిష్టోమ అగ్నిష్టోమ అతిరాత్రయ ఆప్తుర్యోమ ఆప్తుర్యోమ శాంతపన శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ రాజసూయాది శతక్రతు మహాయాగ పుణ్యఫలిత అవాప్తి అర్థం మయా సహ మద్వంశ్యానాం మాతృవంశ్యానాం నరకాత్ ఉత్తీర్యత సిద్ధ్యర్థం శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం మయా సహ కన్యాదానం అహం కరిష్యే కనక సంపన్నాం కరుణాభరణైర్యుతాం దాస్యామి విష్ణువేదుభ్యం బ్రహ్మలోకే దిగీషయా. కన్యే మే కృతో భూయో కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే దుఃఖానా మోక్షాప్నియాత్ విశ్వంబరః సాక్షిణ్యః సర్వదేవతాః చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పుత్రీం పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం పుత్రాయాం పౌత్రాయాం పుత్రాయాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయాచ శ్యామశత్రయాఠయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య పరబ్రహ్మణో నప్త్రే. చతుస్సాగర
గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయాచన శ్రావాసత్రయార్హయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య విశ్వంభర ధర్మణః పౌత్రాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయాచన శ్రావాసత్రయార్హయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య వసుదేవ ధర్మణః పుత్రాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయాచన శ్రావాసత్రయార్హయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ రాజరాజ యోగిరాజ పరబ్రహ్మ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరాయ శ్రీ నృసింహ శర్మణే వరాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవశివన ఆప్నమాన ఔరజమదగ్ని పంచార్హయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవస్య విశ్వంభర ధర్మణో నప్త్రీ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవశివన ఆప్నమాన ఔరజమదగ్ని పంచార్హయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవస్య రత్నాకరశివనః పౌత్రీ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవశివన ఆప్నమాన ఔరజమదగ్ని పంచార్హయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవస్య క్షీరాబ్జన్మనః పుత్రీ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవశివన ఆప్నమాన ఔరజమదగ్ని పంచార్హయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవీ ఇచ్ఛాహిత్య జ్ఞానహిత్య క్రియాహిత్య స్వరూపిణీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మూల ప్రకృతి యజమానస్య మహాలక్ష్మీ నామ్నీ కన్యా ధర్మ ప్రజా సంపత్తి గౌరీ శ్రీమద్వహే ప్రణీతౌ తతః మధుపర్కః. అమ్మ ఇప్పటివరకు స్వామివారికి ప్రవరులు చెప్పారండి. స్వామివారు అటు 3 తరాలు, అమ్మవారి ఇటు 7 తరాలు కూడా చెప్పడం జరిగింది. అవే ప్రవరులు అంటారు. అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు మన స్వామివారికి మధుపర్కం జరుగుతుంది. మధుపర్కం చూడండి అందరూ కూడా. ఓం మధువాదాయతే మధుక్షరంతి సంతమా మాధ్వేర్న సందోషధి మధురక్త మధోదసి మధుపార్థివ గోదయ మధుద్యవరస్తిన పిద మధుమార్గా వనస్పతిర్మధమాగోస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. సాధారణంగా అందరూ ఉంగరంతో పెడతారు. మీ భక్తి కొద్దీ మీరు కంకణంతో పెడతారు. మరికి ఎవరెవ్వా అంతా నాగరాజ స్వామి వారు చేసుకున్నారు. అంతా సాధారణంగా ఉంగరంతో పెడతారు, మీరు కంకణంతో పెడతారు. మహాభక్తి అంతేనండి. ఓం యన్మధనా భగవన్ పరమన్నాద్యం వీర్యం కేనమధోమధయేన పరమోన్నాద్యేన వీర్యేన పరమోన్నాథో భవ్యోసానే ప్రథమం ప్రాశ్యాత్ త్రిరాశామేత్ ఓం స్వాహా ఓం స్వాహా ఓం స్వాహా యోష్టో పరమజేత్ సకృతపస్పృశే సభ్యం మానం పాదౌ పురోషదృశ్య చక్షుదీనాశకే శ్రోత్రే హృదయం ప్రాస్య మధువాదావృతాగితే మధుక్షరంతి సింధవః మాధవీన సంతోషధి మధునక్తమధోర్ణమత్పార్థివ గోర్జః మధుద్యోరస్తిన పిదా మధుమార్గా వనస్పతిర్మధమాగోస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. హృదయం ప్రాస్య యన్మధునో మధవ్యం మన్నాద్యం వీర్యం తేనాహం మధనోమధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమో నాథో మధవ్యోసామి తృతీయం తృతీయం ప్రాస్య స్వామివారికి మూడోసారి కంకణం లోపలికి వెళ్ళిపోతుంది. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ చతుర్థం తూష్ణ్యం తూష్ణీం చతుర్థం
అయిపోయిందా? మధువర్గ ప్రాశనం కరిష్యే తదంగా సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్త సమయే లగ్నాష్టక మంత్ర పఠనం కరిష్యే ఓం విఘ్నేశ్వర విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేష పూజ్యో మధువరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీర్మస్య కళ్యాణ సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంతన సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనే మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీర్మస్య కళ్యాణ సావధాన. కమలాబలాంజలిముటేయ పద్మరాగాయిత న్యస్తారాగమస్తకేత విలసకుంద ప్రసూనాయిత సత్యాస్యామలకాలకాంతి కలికాయ ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు వరదాం శ్రీరామ వైవాహిక. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీర్మస్య కళ్యాణ సావధాన. శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణరత్నాంబర దివ్యభూష శుభమంగళార్తి కళ్యాణ గౌరీ వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీర్మస్య కళ్యాణ సావధాన. సుదినం తదేవ తారామహం చంద్రబలం తదేవ విద్యావరం దేవవరం తదేవ లక్ష్మీపదే శ్రీనోస్వామి. శుభముహూర్తోస్తు సిద్ధిరస్తు శుభదో శుభమస్తు. కనిష్కరాస్తం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ బ్రహ్మణ్ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాంతవానాం ప్రాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుభదో శుభమస్తు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్రజాం మహావహజాతవేదో లక్ష్మీం మనమగామినీ యస్యాం హిరణ్యం వింధేయం కామస్వం వరుషానహం పూర్వాం రథమద్యాం మద్వినాద ప్రబోధినీ శ్రీదేవి మహత్వయే శ్రీర్మా దేవీ దదాం జోస్మిదాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం నామిహో మత్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం నిశసాజ్వలంతీం శ్రియం లోకే దేవతిష్టాముదారాం పద్మినీమేం శ్రయం శరణమహంప్రపద్యే లక్ష్మీర్మేనస్యతాం ద్వాపృణే ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోదబల్వా తస్య ఫలాదర్శనానందమాయాంతరాయాశ్చ వాక్యా లక్ష్మీ వైతమాం దేవసగ
కీర్తిశ్చ మణినాశః ప్రాదర్భూతోస్మిరాశ్రేష్మిన్ కీర్తిముద్యందదారుమే ఆసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్న సజామ్యహం అభోజనోద్యంత సర్వాన్ నిర్ణతమే గృహాన్ సర్వానాం ధరాదర్శాం నిత్యముష్టాం కరీషిణీ ఈశ్వరేయం సర్వభూతానాం దామిహోపఫలే శ్రియం ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ నమః యజ్ఞమండసంభూతాయ నమః సముచితాయ నమః సహస్రాభావాయ నమః సమన్వితాయ నమః రాగస్వరూపాయ నమః జ్యోజ్వలాయ నమః మనోరోగేశ్వరోదండాయ నమః పంచజన్మాత సాధకాయ నమః పురాయ నమః అతి బ్రహ్మాండమండలాయ నమః చంపకాశోక పుణ్యాకాశోకందిక సత్పదాయ నమః నమః శ్రీనివాసకోటి వందనాయ నమః అస్కమీసింద్రప్రాచార్య నమః ముఖేంద్రగణాభాగవిశేషకాయ నమః వదనస్కరమాంగళ్యే క్రోధోర్నిచిలికాయ నమః భక్తలక్ష్మీ నమః నవచంపక పుష్పాభానాయ నమః తారాకవంతనిష్కాయ భరణవాసాయ నమః శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః నానావిధపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా మాంగళ్య ధారణ జరుగుతుంది అది చూస్తున్నారు నమస్కారం చేసుకోండి అందరూ కూడా నరసింహ గోవిందా
दक्षिणानां परग्रहे मनःशुद्धमागोति वाचस्तत्यमधीमहि पशूनां रूपं न स्यात् यथास्ते प्रिय प्रजा एवं परसृत्यानि एकस्यामप्रियः रामे कित्रवति अलजवायुराहतो अन्ते
10 లక్షల జనసంఖ్య దాదాపు. మైక్ ఇదో రాఘవ జై బలో లక్ష్మీ నృసింహ భగవానికి. ఈరోజు ఇప్పటివరకు స్వామివారికి కళ్యాణ కృతం అయిపోయింది. తిరుమాల సమర్పణ ఉంటుంది. మాలలు ఆడతారు. మాలలు ఆడిన తర్వాత స్వామివారికి మహానీరాజనాలు ఉంటాయి. 8 రకాల హారతులు ఉంటాయి. స్వామివారికి పుష్పాభిషేకం ఉంటుంది. మరియు చతుర్వేద స్వస్తి తీర్థ ప్రసాద వితరణ. ఆ తర్వాత ఒడిపియాలు వస్తున్న వాళ్ళంటే వసుకోవచ్చు. ఈ లోపల అసలు భోజనాలు రెడీగా ఉన్నాయి. కాస్త వెయిట్ చేస్తాము అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలలో ఈ కార్యక్రమం అంతా సంపూర్ణమైంది. మా కోసము స్వామివారి కోసం ఒక 20 నిమిషాలు, మా కోసం ఇంకొక 20 నిమిషాలు వెయిట్ చేస్తే చక్కటి కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనానికి వెళ్ళొచ్చు. భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 కీర్తనలు, వాయిలిన్, ఫ్లూట్, సితార్ ఉంటుంది. కాబట్టి మీరు మా కోసం కాస్త ఇంకో ఒక పావు గంట నుంచి ఒక అరగంట 20 నిమిషాల వరకు వెయిట్ చేయవలసిందిగా సవినమ్ర వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. జై బలో లక్ష్మీ నృసింహ భగవానికి జై శ్రీమన్నారాయణ. మంచిగా ఆడిపోయాలి అయ్యగారు. సైడ్
పెడుతున్నాము. నైవేద్యం పెట్టిన తర్వాత మీరు పోయినారు. ఇంకా ఒక పావు గంట అయితే మొత్తం అయిపోతుంది. ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్ ఉందా? అప్పుడేంటి त्रिक्रमाय नमः ओम हरये नमः ओम कोलाहलाय नमः ओम चक्रने नमः ओम विजयाय नमः ओम देवधराय नमः ओम पंचनाराय नमः ओम परस्मै ब्रह्मण्ये नमः ओम अघोराय नमः ओम हरिविक्रमाय नमः ओम ज्वालामुखाय नमः ओम
ज्वालामालिन्ये नमः ओम महाप्रभाय नमः ओम विद्युदाक्षाय नमः ओम सहस्राक्षाय नमः ओम दुर्भिक्षाय नमः ओम प्रतापनाय नमः ओम महादंष्ट्राय चंद्रगोविंदे नमः ओम ओम వస్తా ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని విగ్రహాల దాకా పోకూడదండి. దయచేసి మనం ఎందుకంటే మనకన్నా గొప్పవారు ఆయన, మనం చాలా మర్యాదగా ఆయన మీ దగ్గరికి ఎంత మర్యాద గొప్పవారు అమ్మా ఆపాలి. ఓన్లీ తామర పూలే, తామర పూలే, తామర పూలే. హారతి మీరు ఇట్లా కూర్చోండి. ఇంకా లేవాలి, అందరు లేవాలి, అందరు లేవాల్సింది. అయ్యా అవి మాకు చాలా పని ఉంది వాటితో. మీరందరూ కూర్చోండి దయచేసి. దయచేసి అందరు కిందకి వెళ్ళి కూర్చోవాలి. అందరూ కూర్చోండి. అయిపోయింది, మీరు చేసే పని అయిపోయింది. ఇప్పుడు మేము చేస్తాం. నేను ఓం హిరణ్యమాత్రం పూర్ణందధాని మదవ్యోసానిధి ఏకదా బ్రహ్మణ ఉపరహతి ఏకదేవ యజమాన ఆయుస్తేజోదధాని. ఓం నిర్యం ప్రయాం దేవాయ అమృతాయ జీవసే
సంజయ్ గిగి గారు మరియు వారి వాద్య బృందం అంతా కూడా వేదికపైకి త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్. నాదనీరాజం ఎవరు కూడా వారికి అడ్డం కానీ మా నాదస్వరం వాళ్ళకి అడ్డం కానీ నిలబడకూడదు. ఇప్పుడు జరిగే అద్భుతమైనటువంటి సేవ మీరు కూర్చోండి. దయచేసి వాద్య సేవ ఉంటుంది స్వామి వారికి. ఇప్పుడు మీరు కూర్చుంటే తప్ప మీకు పని కనిపించదు. మీరు కూడా కూర్చోండి. నేను చెప్తాను. అవి ఈ పండ్ల పెట్టేసి అది ఏముంటుంది నాదస్వరం అనేది నేను వాంచాలి. మనము అక్కడ కూర్చుంటారా? దేవుడి దగ్గర మన ఆత్రం ఉంటుంది. ఏదో ఒకటి మన చేతి మీద చేయాలని తప్పు లేదు. దేవుడి పూజ చేయడానికి మనకి మానవ జన్మ ఇచ్చారు. కళ్ళు, నోరు, నాలుక, చేతులు, కాళ్ళు అన్ని భగవంతుని వైపు మన శరీరాన్ని, మన మనస్సు, మన ఆత్మ ఎలా పోతుంది? ఆత్మ పూజ చేయలేదు. ఆత్మ భగవంతుని చూడలేదు. ఆత్మనామం చెప్పలేదు. ఆత్మ స్వామిని స్పృశించలేదు. కాబట్టి ఇవన్నీ చేయడం కోసం ఈ ఆత్మకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు మనము భగవత్ కైంకర్యం వైపు నడవాలి. మీ అందరు అలాగే నడుస్తున్నారు. కానీ దానికి నియమం ఉంటుంది. ఇది మహా అగ్ని. నేను అందుకోసమే మిమ్మల్ని గట్టిగా వారిస్తున్నాను. వద్దు, నో 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 అంటున్నాను. మీకు చాలా మందికి కోపం వస్తుంది. ఈ పంతులు ఏముంది, బాగా కోపం ఉంది, బీపీ క్యాండిడేట్ ఉన్నట్టున్నారు అని అనుకుంటారు. కానీ నా బాధ మీకు ఎలా చెప్పాలి? స్వామివారికి కుట్టిన వస్త్రాలు, సూది పెట్టి కుట్టిన వస్త్రాలను ధరించి తగలకూడదు. ఇది మీకు తెలియదు. ఇది మడి, శుచి, ఆచారం ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి వారు చాలా క్రోధంలో ఉన్నటువంటి రూపంలో ఉన్న నవనీత హృదయం. ఆయన చూడడానికి సింహం ముఖము, 4 చేతులు, గోర్లు, వేలాది చేతులు, 4 చేతులు, 32. ఒక నిమిషంలో స్వామివారు ఈ లోకానికి అందరికీ 32 అవతారాలు, నృసింహ రూపాలను చూపించినటువంటి సాయం సంధ్యవేళ. అంత 32 అవతారాలు విజృంభించినటువంటి ప్రళయ కాలన ప్రజ్వలిత వజ్రదేహ నారసింహుడు ఎవరైతే ఉన్నారో అలాంటి నారసింహస్వామి వారు ఒక పసి పిల్లవాడు పిలిస్తే అవతారం చేశాడు. అది మనం మర్చిపోతున్నాం. మీ అందరికీ దర్శనం ఇప్పించడము, మీ అందరితో పూజ చేయించడము, మీ అందరితో సంకల్పం చేయించడము, మీ అందరితోని స్వామి వారి యొక్క అభిషేకము, అర్చన చేయించడమే నా యొక్క ఉద్దేశము. అందుకే ప్రతి ఇంట్లో స్వామి వారి కళ్యాణము మీ స్వహస్తాలతో చేపియాలని. కానీ మీరు క్రమశిక్షణతో ఉండాలి. నాకు కాస్త క్రమశిక్షణ లోపము జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే జరగకుండా నేను వారించాను కాబట్టి చాలా మటుకు మేము మిమ్మల్ని అందరినీ ఆపాల్సి వచ్చింది. మీ బంధువులు సూర్యశక్తి శ్రీనివాస్ గారి, సింహయ్య గారి మరియు సురేష్ గారు, శశిధర్ గారి బంధువర్గాలని పిలిచి నేను మిమ్మల్ని కళ్ళారా ఇలా చేయకూడదు అనడానికి నేను ఎంతటి వాళ్ళు కదా పిలుచుకున్నారు. వాళ్ళ బంధువులను నేను ఎలా అంటాను? కానీ పద్ధతి అనేది అందరికీ అవసరం. శ్రీనివాస్ గారు కూడా షర్ట్ ఉంటే పైకి రానివ్వలేదు నేను. సింహయ్య సీడ్ గారి వంటి వారిని కూడా షర్ట్ ఉంటే తలంబ్రాలు పోయలేదు మేము. కానీ ఇక్కడికి వచ్చేసి ఇది పోసేస్తానే ఉన్నారు తీసుకొని ఎవరికి వారు. మీకు తెలీదు పాపం. కాబట్టి నేను గనక ఏదైనా మందలించినట్టు మీరు భావన చేసి మీ మనోభావానికి గనక బాధ కలిగి ఉంటే మీ పాదాలను పట్టుకొని క్షమాపణ అడగడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నా విన్నపాన్ని మాత్రం మీరు మనస్సుకు తీసుకొని ఎక్కడైనా సరే మీకు చేయాలని ఉందా రండి. అభిషేకం చేయాలని ఉందా చేయిస్తాం. అక్షతలు వేయించాలని ఉందా వేయిస్తాం. పూలు వేయాలా పూలు వేస్తారా, వింజామాలు విసురుతారా, స్వామివారికి అలంకరణ చేస్తారా రండి, నేను చేయిస్తాం మీ చేతులతో. కానీ సాంప్రదాయ వస్త్రాలలో రండి. మనము సాంప్రదాయ వస్త్రాలలో రావడం లేదు. సాంప్రదాయాల వస్త్రాలలో రావాలి, బొట్టు పెట్టుకోవాలి. ఇంట్లో బొట్టు పెట్టుకునే ఓపిక ఉండదు. సాంప్రదాయ వస్త్రాలలో వస్తే నామోషిలాగా ఫీల్ అవుతారు. భగవంతుని అనుగ్రహం మనందరికీ కావాలి.
ఉంటుంది స్వామివారి దగ్గర. మీరు ఏమైనా చదువుకోండి, కోరుకోండి అని అంటే ఒక శ్రీశైలం గారికి తెలుసు లోడ్ అంటే ఎంత ఉంటుంది అనేది. ఆ లోడ్ ఉంటుంది ఒక ఏమంటే పూర్ణచంద్ర గారు, అవునా? లోడ్ అంటే మీకు తెలుసు కదా, అంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అది చుట్టితే ఒక లోడ్ అవుతుంది లారీలో, అంత పెద్ద లిస్ట్ ఉంటుంది. స్వామి మాకు ఇంకా అన్ని చదివేస్తూనే ఉంటారు. అంతే, మాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఆయన ఉన్నదే ఇవ్వడానికి మీకు. కానీ మనం అర్హతతో అడగాలి, వినమ్రంగా అడగాలి, మడితో శుచితో అడగాలి. మడి గిడి ఆయనకు లేదు, మనకు ఉంది, మనం పాటించాలి. మడి పాటిస్తే ఎవరికి లాభం? మనకు లాభం. నియమం పాటిస్తే ఎవరికి లాభం? మనకు లాభం. యోగం పాటిస్తే ఎవరికి లాభం? మనకు లాభం. మీ లాభం కోసమే చెప్తున్నా. నాకు అవన్నీ ఏం లేదనంటే నేను మీకు ఏం లేదు కదా బోధిస్తా. కానీ మీ వల్ల 10 మంది అదే దారిలో నడవడానికి మీరు కారణం కాకూడదు. మీరెవరండి వేరే వాళ్లకు షర్ట్ వేసుకొని పోతే ఆయన కోచింగ్ కదా అని ఇంకోటి తయారవుతారంటే మీరు అతన్ని మారుస్తున్నారు. ఆ అవకాశం మీరు ఇవ్వకూడదు. మీరు పోస్తే నాకు పొరిగేది ఏం లేదు, పోయొచ్చు, హారతి ఇవ్వచ్చు, అందరు ఇవ్వచ్చు. కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరి తర్వాత అందరూ కలగడానికి వస్తే చూసే వాళ్ళు ఎందుకు? ఇక్కడ దాకా అయిపోతే స్వామివారు ఎవరికి కనిపిస్తారు? కాబట్టి ఈసారి నా నుంచి ఏదైనా మీకు మనసు నొచ్చుకొని ఉంటే దయచేసి క్షమించవలసిందిగా కోరుతూ, సార్ కాస్త స్వామి వైపు తిరగవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. మేము నాదసేవ అడిగినప్పుడు రాగాన్ని వాయించవలసిందిగా, మురళీనాదం అడిగితే మురళీనాదం, వయోలీనం అడిగితే వయోలీనం, వీణావాదన అడిగితే వీణావాదన, చర్మవాద్యం అడిగితే చర్మవాద్యము, నాదస్వరం అడిగితే నాదస్వరము చెప్పవలసిందిగా రెడీగా ఉండాలి. అయ్యా ఉంది, రెడీగా ఉందండి. నేను అడుగుతాను, మీరు ఇక్కడే ఉంటారు. ఇక్కడ నేను ఇక్కడ చెప్పు ఉందా? మీరు పాడతారు కదా, నాద సేవ చేయిస్తా, గాత్ర సేవ ఉంటుంది మీకు అక్కడ. వాళ్ళ దగ్గర మీకు ఇస్తా, ఓకేనా? శ్రీనివాస్ గారు మీరు ఒక్కరే లేచి కదా, అందరూ లేచేది లేదు. మీరు ఉన్న తర కూర్చోండి చక్కగా, ఎవరు లేచి आयतन
वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद यो मामागतनं वेद आयतनवान् भवति संवत्सरो अपामागतनो आयतनवान् भवति संवत्सरस्यागतनं वेद आयतनवान् भवति आभो वै संवत्सरस्यागतनो आयतनवान् भवति एवं वेद योऽप्सुनामं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय प्रदय्यसामे नमो वै श्रवणाय नमः कामकामाय मह्यो कामेश्वरो श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ वायुः ॐ नमः ॐ सत्यं ॐ सर्वं ॐ तत्पुराणः अन्तश्चरभूतैर्भायां विश्वमोदयो कयैकष्टं भरणास्तं विष्णुस्मरो विष्णुस्मं ब्रह्मत्वं प्रजापतिः तदाभावो योसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणाधिपतिः ब्रह्मा शिवो वै अस्तुदाशिवो श्री लक्ष्मी नमस्देवतायै नमो नमः सुवर्णदेव मंत्रपुष्पाञ्जलिं समर्पयामि అందరూ కూడా ఇప్పుడు స్వామివారి చేతుల మీద స్వస్తి జరుగుతుంది అందరూ కూడా మీకు చెప్తాను దాని తర్వాత బహుమరాక్ అని చేతుల పైకి ఎత్తి బహుమరాక్ అని చెప్పాలండి అఖిలాండ గౌడ బ్రహ్మాండ నాయకాయ బహుమరాక్ వేద వేదాంత వేద్యాయ బహుమరాక్ అఖిలాండ గౌడి శ్రీమన్నారాయణ దేవతాయ తేషాం ప్రథమతః ఋగ్వేద ప్రియ ఋగ్వేద సేవామవధారయ ఓం అగ్నిమేలే పురోహితం యజ్ఞస్యాదేవ మృత్వయో హోతారం తద్ధాతామం స్వస్తి దక్షిణద్వారే యజుర్వేద ప్రియ యజుర్వేద సేవామవధారయ ఓం ఇషేత్వోర్జేత్వా భాగ్యవస్తో భాగ్యవస్త దేవోవస్త విదాత్రార్పకి దుష్వేష్టమాయ గర్భణ ఆప్యాగత్వమగ్నియా దేవ భాగమోర్జస్వదేః పగస్వదేః ప్రజాపతిర్నమేవ అజిష్మామావస్తేన ఈశ్వరమాగశగూజో రుద్రస్య హేతుః పరిభవయత్తు ధ్రువాస్మిన్యో బలోస్యాద్ బహ్వేర్యమానస్య పశోన్మాహిః స్వస్తి పశ్చిమద్వారే సామవేద ప్రియ సామవేద సేవామవధారయ ఓం ఏతత్ సామగాయన్నాస్తే హా ఊహా ఊహా ఊ అహమన్నమహమన్నమహమన్నో అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాదః అహగ్గుశ్లోకగుద్ అహగ్గుశ్లోకగుద్ అహగ్శ్లోకగుద్ అహమస్మి ప్రథమజారదాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య భాయి యో మాదహి దేవమా వాహ అహమన్నమరన్నమంతమాత్మి అహం విశ్వభవన మధ్య భవాం సువర్ణ జ్యోతి స్వస్తి ఉత్తరద్వారే అథర్వేద ప్రియ అథర్వేద సేవా ఓం చిన్నా దేవీ విష్ణాయ వంద వేదయే శ్రేయోర్విశ్రామిందునః స్వస్తి భాగ్యసేవామధారయ సీతార్వాద్యమవధారయ
నమస్తే మోహన రాఘమవతారయ వాయలే నమవధారయ వాయిలి మోహన్ రాగం రాగం మోహన రాగం రాగఛాయ సినిమా మురళీనాథమవతారయ ఆనంద భైరవీ రాఘమవతారయ నాథస్వరం అవధారయ కదల కుతూహల రాగమవధారయ వీణానాథం నాదరాగమవధారయ వాచక సేవామవధారయ గాత్ర సేవా సంగీత అన్నమాచార్య కీర్తనోధారయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ తిరువేంకటగిరి దేవా
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు వివిధ తాళమవధారయ స్వస్తి
బ్రహ్మాజా యుక్తి బ్రహ్మజాంతలో ఐశ్వర్యం కళ్యాణ సంవత్సరం దీర్ఘమాయు లక్ష్మీ అఖండాయిష్యాభివృద్ధిరస్తు హరియోర్ దంపత్యో హరియోర్ దాంపత్య సుఖజీవనసిద్ధిరస్తు నాస్తు ఇమానస్య లక్ష్మీ నృసింహస్వామిరత్నాద్వారా సకల విద్యావినే సంపదాభివృద్ధిద్వారా సకల వ్యాపారాభివృద్ధిరస్తు సకల వృత్తి వ్యవసాయమునతో ఉద్యోగవర్తక వాణిజ్య వ్యాపార సంస్థాభివృద్ధిరస్తు ఇమానస్య శరీర విషయ సర్వ వ్యాధి తోర నిరంతరం దైవ నామస్మరణానుసరాద్వారా లక్ష్మీ దేవతా పరిపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు సత్యా సబలా సంతు సత్యా సంతు యజమానస్య కామాః భోజనో రోచమానస్వామనస్వామమాన కళ్యాణ ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వైప్రహితాంతో బ్రాహ్మణేభ్యో గోవిందోద్యో లోకాస్మృతాః సమస్త సన్మంగళాని భవంతు. అయ్యా కళ్యాణం అయిపోయింది, మీరు చక్కగా పైకి రావచ్చు. ఇప్పుడు అయితే అక్షంతలు వేయడం కానీ పూలు వేయడం కానీ కుంకుమ పసుపు వేయడం ఏం చేయకుండా దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకోండి. నేను ఇక్కడ కూర్చుంటా, తీర్థం తీసుకొని వెళ్ళిపోండి. అంతే. ఇలా వచ్చారా, ఇలా వెళ్ళిపోయారా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మీరు నిలబడలేదు. అయ్యా శ్రీనివాస్ గారు వచ్చారు. చాలా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అమ్మ అలా కాదు.